हरि ओम श्री परमात्मने नमः। శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణంలో ఈరోజు మనం 54వ దశకానికి వచ్చాం. ఇందులో అంశం కాళీయోపాఖ్యానం. భాగవతంలో ఉండేటువంటి కాళీయమర్దనం అనే అంశాన్ని ఇందులో వర్ణిస్తున్నారు. ఇందులో మనకు చెప్తున్న విషయం ఏంటంటే, ఒకసారి కృష్ణ పరమాత్మ గోపాలుడు ఆవులు దూడలతో కలిసి బలరాముడు లేకుండా వారు మాత్రమే కలిసి ఆ యమునా తీరంలో వ్యవహరిస్తున్నారు. యమునా నదికి సంబంధించిన ఒక మడుగు దగ్గర వాళ్ళు తిరుగుతూ ఆవుల్ని మేపుతూ తిరుగుతున్నారు. అది మంచి ఎండాకాలం. ఆ గ్రీష్మ ఋతువు ప్రచండంగా ఉంది ఆ రోజు. దానివల్ల వాళ్ళు బాగా తిరగడం వల్ల అలసిపోయారు. ఒక మడుగులో మంచినీళ్ళు తాగడానికి వెళ్ళారు. ఆ మడుగు ఎటువంటిదంటే అది విషపూరితమైంది. ఎందువల్ల అయిందంటే, ఒకప్పుడు సౌబరి అనే ఒక ఋషి ఆ మడుగులో తపస్సు చేసేవాడు. తపస్సు చేస్తున్నప్పుడు ఆయన విష్ణుమూర్తి కోసంగా 12 సంవత్సరాలు తపస్సు చేశాడు ఘోరంగా. ఆ తపస్సు చేసే సమయంలో ఆ మడుగులో ఉండే చేపలు జలచరాలు అన్నీ కూడా ఆయనకు స్నేహితులు అయిపోయినాయి. వాటితో సహవాసం ఎక్కువైపోయింది. వాటి అనుబంధం వల్ల ఆయన ఎంతో బాగా ప్రేమగా వాటితో ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి గరుత్మంతుడు ఆయన ఆకలి తీర్చుకోవడానికి కోసంగా ఆ ప్రాంతానికి వచ్చి ఆ మడుగులో ఉన్నటువంటి చేపలన్నిటికీ అధికారైనటువంటి ఒక పెద్ద చేపను తిన్నాడు. అది చూసేసరికి తట్టుకోలేకపోయాడు ఆ సౌబరి మహర్షి. అయ్యో, దాంతో రోజు కలిసిమెలిసి ఉండే తన స్నేహితులైన ఒక చేప ఈ విధంగా అతని చేత సంహరించబడిందని చెప్పి చాలా బాధ కలిగి ఆయన వెంటనే గరుత్మంతుడు శపించాడు. ఏమని, ఈ మడుగులో ఉన్న జీవరాశి జోలికి రావద్దు, ఒకవేళ వస్తే నువ్వు మరణిస్తావు అని చెప్పి శపించాడు. ఇంకా గరుత్మంతుడు అప్పటి నుంచి ఆ మడుగు తిరిగి రావడం మానేశాడు. కానీ ఇక్కడ గరుత్మంతుడు తన యొక్క శక్తితో పాములతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. పాములన్నీ కలిసి, ఆ సర్పాలన్నీ కలిసి ఆయనకు రోజు ఆహారం ఏర్పాటు చేసే రకంగా ఏర్పాటు చేసుకున్నారు. అంటే బలి ఇవ్వడం. ఇలా ఏర్పాటు చేసుకున్నప్పుడు అన్ని పాములు ఆయనకి ఇస్తున్నాయి బలి. కానీ కాళింది అనే పాము మాత్రం అది ఒప్పుకోలేదు. ఎందుకని తనకు బలం ఉంది, తనకు విషం ఎక్కువగా ఉంది, విషం చేత అహంకరించింది. అది నాకున్న బలం, నేను ఎందుకు ఇతనికి లొంగాలి అనే ఉద్దేశంతో అదేం చేసింది, ఆ కాళీయుడు ఎదురు తిరిగింది. పైన ఆయన కోసం ఏర్పాటు చేసిన ఆహారాన్ని తానే భుజించేశాడు. దాంతో గరుత్మంతుడి కోపం వచ్చి తనకు పెట్టాల్సిన ఆహారాన్ని దూరం చేసిన కోపంతో ఆయన తన రెక్కతో వేసి కొట్టాడు. దాన్ని కొట్టిన దెబ్బకు చాలా దూరం పడింది అది ఆ కాళీయుడు. అది పడిన తర్వాత అర్థమైపోయింది, ఇతని చేతి చిక్కితే చచ్చిపోతా అని తెలుసుకొని ఆ గరుత్మంతుడు శాపం పొందినాడు కదా, ఆ మడుగులోకి పోతే మరణిస్తాడు కాబట్టి తన రక్షణార్థం, తన ప్రాణ రక్షణ కోసంగా వెళ్ళి ఆ మడుగులో చేరిపోయింది. ఇంకా అక్కడికి గరుత్మంతుడికి వచ్చే ఛాన్సే లేదు. ఇది అక్కడ ఉండి ఏం చేస్తోంది, దానికి బాగా విషం ఉంది. ఆ గర్వంతో ఆ విష జ్వాలను వెళ్ళగెక్కింది. దాంతో ఆ మడుగులో నీరంతా కూడా విషపూరితమైపోయింది. పైగా దాని చుట్టుపక్కల ఉండే ఒడ్డున ఉండేటువంటి చెట్లన్నీ మాడిపోయినాయి, జీవరాశి మాడిపోతున్నాయి. పైగా ఆకాశంలో సంచరించే పక్షులు కూడా, ఆ మడుగు పైన ఉండే తిరిగే ఆకాశంలో సంచరించే పక్షులు కూడా కిందగా వేడికి తట్టుకోలేక కింద పడి మరణిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఉంది ఆ నీటిలో, ఆ మడుగులో. కానీ ఈ విషయం పాపం అమాయకులైనట్టి గోపాలకి, ఆవులకి, దూడలకి తెలియదు. అవన్నీ కలిసిపోయి ఆ అసలే ఎండాకాలంతో, ఆ నీటి తాపంతో ఆ దాహం తీసుకోవడం కోసం వెళ్ళేసేసి కృష్ణ పరమాత్మ వెనకరించి చెప్పబోతున్నారు. అది మంచినీరు కాదు, తాగొద్దు అని చెప్పే లోపలే వాడు దాహం తట్టుకోలేక గవ్వ తాగేశారు.
తాగడం ఆలస్యం, వెంటనే ఆ గోపాలుడు మరణించారు. ఆవులు దూడలు అన్నీ మరణించాయి. మరణించిన తర్వాత కృష్ణ పరమాత్మ, అయ్యో నన్నే నమ్ముకొని వీళ్ళు నన్ను ఆశ్రయించి జీవిస్తున్నవాళ్ళు, ఈ గోపాలుడు కానీ ఆవులు కానీ దూడలు కానీ అని చెప్పి ఆయన ముందుకు వచ్చి తన కంటి చూపుతో, అమృత ధారలు కురిపించే తన చూపులతో ఆ జీవరాశి అన్నిటిని బతికిచ్చాడు. ఆ గోపాలుని ఆవుల్ని దూడల్ని బతికిచ్చాడు. ఆయన బతికించడంగానే వెంటనే వాళ్ళంతా లేచి గోపాలు ఆశ్చర్యపోయారు. అసలు ఏమైంది, అసలు ఎక్కడున్నాం మేము అని చూసుకునేసరికి ఎదురుగా కృష్ణ పరమాత్మ కనిపించారు. అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చేసింది, తాము చేసిన పని, తాము పడిపోయిన విధానం అంతా గుర్తొచ్చేసింది. గుర్తొచ్చి అర్థమైపోయింది, తాము మరణించాం కానీ మేము కృష్ణ పరమాత్మ వల్ల బతికామనే విషయం గ్రహించేశారు. వెంటనే వాళ్ళు ఆనంద పారవస్యంలో మునిగిపోయారు. అంతేకాదు, వాళ్ళలో నూతన ఉత్తేజం వచ్చింది శరీరంలో. ఎందువల్ల? పరమాత్మ యొక్క శక్తి కదా అది, ఆయన కంటి చూపు యొక్క ప్రభావం కదా, అమృతత్వం కదా అది. మృతి చెందిన వాళ్ళు అమృతత్వాన్ని పొందారు. దాంతో శరీరం అంతా కూడా ఒక తెలియని అనిర్వచనమైన ఆనందానికి గురైనాయి. దాంతో వాళ్ళు వచ్చి ఆ కృష్ణ పరమాత్మను ఆలింగనం చేసుకొని అభినందించి మాకింతటి భాగ్యాన్ని కలిగించామని చెప్పి నమస్కారాలు పెట్టారు. అలాగే ఆవులు అవన్నీ కూడా బతికిన తర్వాత అవి కూడా గ్రహించేసాయి. తమ ఎదురుగా కృష్ణ పరమాత్మ చూడంగానే మాకు లక్షించింది కృష్ణ పరమాత్మను గుర్తించగానే అవన్నీ ఏం చేశాయంటే కన్నీళ్లు గారుస్తూ వచ్చి కృష్ణ పరమాత్మ చుట్టూ ప్రదర్శనం చేశాయి. అంత గొప్ప భాగ్యం వాళ్ళందరికీ ప్రసాదించాడు ఆ కృష్ణ పరమాత్మ. అటువంటి ఆ దేవుడు, ఆ పరమాత్మ నా రోగాన్ని కూడా తొలగించమని చెప్పి ఈ దశకంలో ప్రార్థిస్తున్నారు నారాయణ భట్టరి గారు. ఇది ఈ దశకంలో ఉండే అంశం. ఇప్పుడు మనం శ్లోకాల్లోకి అడుగు పెడదాం. త్వత్సేవనోత్క సౌబరిర్నామ పూర్వం కాళింద్యద్వాదశబ్దం తపస్యన్ మీనవ్రాతే స్నేహవాన్ భోగలోలే తార్క్ష్యం సాక్షాదైక్షతాగ్రే కదాచిత్. తత్సేవనోత్క, నిన్ను సేవించాలని, ఓ గురువారప్ప నిన్నే సేవించాలనే ఉద్దేశంతో సౌబరిర్నామ పూర్వము సౌబరి అనే ఒక మహర్షి కాళింద్యంత ద్వాదశబ్దం తపస్యన్, ద్వాదశాబ్దం 12 సంవత్సరాల కాలం నీకోసం ఘోరమైన తపస్సు చేశాడు కదా స్వామి. చేసినప్పుడు మీనవరాతే, అక్కడుండే చేపలు వాటితో స్నేహవాన్, వాటన్నిటితో స్నేహం చేశాడు. ఆ మడుగులో ఉండేటి వాటన్నింటితో ఆ సౌబరి మహర్షి ఆ 12 సంవత్సరాల కాలం తపస్సు చేసినంత కాలం కూడా నిన్నే ఆశ్రయించి తపస్సు చేశాడు ఘోరంగా. దాంతోపాటు అక్కడే ఉన్న ఆ చేపలతో వాటితో స్నేహం చేశాడు. భోగలోలే తార్క్ష్యం, తార్క్ష్యం అంటే గరుత్మంతుడు. ఆయన భోగలోలే, తన కడుపు నింపుకోవడం కోసంగా సాక్షాదైక్షతాగ్రే కదాచిత్, ఒకరోజు ఆయన కళ్ళ ముందే వచ్చి ఆ మడుగు దగ్గరికి వచ్చాడు. వచ్చి చేపలు తినడానికి కోసం ప్రయత్నిస్తూ ఆ మడుగు దగ్గరికి వచ్చాడు ఆ గరుత్మంతుడు. ఆ ఋషి చూస్తుండగానే, ఆ సౌబరి ఋషి చూస్తుండగానే ఆయనేమో ఆ చేపలతో స్నేహం చేస్తున్నాడు. అటువంటి ప్రదేశానికి ఈ గరుత్మంతుడు ఆకలి తీసుకోవడం కోసంగా అక్కడికి వచ్చాడు. త్వాద్వహంతం పక్షుదం తృక్షనూనం మీనం కంచిజ్జక్షతం లక్షయన్ సహ తప్తశ్చిత్తే సప్తవానత్ర చేత్వం జంతూన్ భోక్తా జీవితం చాపి మోక్తా. తద్వాహం, నీ యొక్క వాహనం, ఓ స్వామి గురువారప్ప నీ వాహనమైనటువంటి తం సక్షుదం, ఆకలితో ఉన్నటువంటి తృక్షనూనం, ఆ యొక్క గరుత్మంతుడు బాగా ఆకలిగా ఉన్నాడు. అక్కడికి వచ్చాడు, ఆ ప్రాంతానికి, ఆ మడుగు దగ్గరికి వచ్చాడు. వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు, మీనం, అక్కడ ఉండే ఒక పెద్ద చేపను పట్టుకొని కంచిజ్జక్షతం, వెంటనే తింటున్నాడు. లక్షయన్, తినడమే ఆశయంగా పెట్టుకొని తింటున్నాడు, ఆకలి అవుతుంది కదా సహా. అటువంటి సమయంలో ఆ సౌబరి ఋషి చూచి తప్త చిత్తే, ఆయన మనస్సు చిత్తము తప్పించిపోయింది. అయ్యో, నాతో పాటు స్నేహంగా ఉన్న ఒక చేపను ఈ గరుత్మంతుడు తింటున్నాడు అనే బాధ కలిగింది. సప్తవానత్ర, అప్పుడు వెంటనే ఆయన శపిచ్చేశాడు. చేత్వం జంతువున్ భోక్త,
నువ్వు గాని ఈ మడుగులో ఉన్నటువంటి ఏ జంతువునైనా ఏ జలచరానైనా నువ్వు భుజించినట్టయితే భోక్త తిన్నట్టయితే జీవితం చాపి మోక్త నువ్వు వెంటనే ప్రాణాలు పోగొట్టుకుంటావు. ఇదే నా శాపం. ఎందువల్ల నాకు వీటితో అనుబంధం ఉంది. అనుబంధం ఉన్న వాటిలో ఒకదాన్ని నువ్వు తింటున్నావు. నా ముందే నేను చూస్తుండగా అది నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకని నిన్ను శపిస్తున్నా అని చెప్పి ఆయన మనసు చిత్తము తప్పించిందట పాపం. ఎందువల్ల అంత అనుబంధం పెంచుకున్నాడు వాడితో. అందువల్ల గరుత్మంతుడు వెంటనే శపించేశాడు. తస్మిన్ కాలే కాళీయః శ్వేళదర్పాత్ సర్పారాతే కల్పితం భాగమస్నన్ తేన క్రోధాత్ తత్పదాంభోజ భాజ పక్షిక్షిప్తస్తూరాపం పయోగాత్. తస్మిన్ కాలే ఆ సమయంలోనే కాళీయుడనేవాడు శ్వేళ దర్పాత్ తనలో ఉండే విషం వల్ల దర్పాత్ గర్వంతో సర్పారాతే కల్పితం భాగమస్నన్ ఆ గరుత్మంతుడి కోసంగా ఏర్పాటు చేసిన ఆహార పదార్థాన్ని అస్నన్ తినేశాడు. తేన క్రోధాత్ తనకివ్వాల్సిన ఆహారం తినేశాడని కోపంతో త్వత్పదాంభోజ భాజ స్వామి నిన్నే ఆశ్రయించుకుంటే నీ వాహనమైనటువంటి ఆ గరుత్మంతుడు పక్షిక్షిప్త స్తూరాపం తన యొక్క పక్షం తన రెక్కతో వేసి ఆ కాళీయుడిని కొట్టాడు. కొట్టిన దెబ్బకి చాలా దూరం పోయి పడ్డాడు. వాడు పడిన తర్వాత వాడేం చేశాడు? పయోగాత్ వాడు తెలిసిపోయింది విషయం ఏంది, ఇతని చేతిలో మరణిస్తా అని తెలుసుకొని ఇతను ఎక్కడికి రాడు, గరుత్మంతుడు ఎక్కడికి రాలేడంటే ఆ మడుగు దగ్గరికి రాలేడు. ఎందుకంటే శాపం పొందాడు కాబట్టి, ఆ సౌభర్య మహర్షి వల్ల శాపం పొందాడు కాబట్టి ఇతడు అక్కడికి రాడని చెప్పి ధైర్యంతో పోయి అక్కడ పోయి చేరిపోయాడు ఆ కాళీయుడు. ఘోరే తస్మిన్ సూరజానీరవాసే తీరే వృక్షా వీక్షతాః శ్రేణ వేగాత్ పక్షివ్రాతాః వేతురభ్రే పతంతః కారుణ్యార్థం త్వన్మనసేస్తేన జాతం. స్వామి ఆ ఘోరమైనటువంటి ఆ యొక్క సూరజానీరవాసే సూర్యపుత్రికైనటి యమునా నది, ఆ యమునా నదిలో ఈ యొక్క పాము పోయి చేరింది. ఆ కాళీయుడిపై విషప్రం ఉండే ఆ కాళీయుడిపై చేరింగానే తస్మిన్ ఆ దాంట్లో ఉండే నీరంతా విషప్రభావం అయిపోయింది. అంతేకాకుండా తీరే దాని ఒడ్డునున్నటువంటి వృక్ష చెట్లన్నీ కూడా వీక్షిత మాడిపోయినట. శ్వేళ వేగాత్ దాంట్లో ఉండే విష ప్రభావం వల్ల ఆ చెట్లన్నీ మాడిపోయినట్ట. పక్షివ్రాతాః పేతురభ్రే ఆకాశంలో విహరించే పక్షులు కూడా ఈ కిందుండే వేడి వల్ల వచ్చి పతంతః కింద పడి మరణించేసే. అంటే అంత ప్రభావం, దాని విష ప్రభావం నీటిలో ఉంది, ఒడ్డున్న చెట్ల మీద పడింది, ఆకాశంలో విహరించే పక్షుల మీద కూడా పడింది. అంటే అన్నిటి మీద పడింది అర్థం. కారుణ్యార్థం అప్పుడు దయగలిగింది స్వామికి, కృష్ణ పరమాత్మకి. అయ్యో జీవరాశి అంతా మరణిస్తున్నాయి ఈ యొక్క పాము వల్ల అని తెలుసుకున్నాడు. మనస్తేన జాతం నీ మనసులో దయ పుట్టుకొచ్చింది. అయ్యయ్యో వీటిని మరణిస్తున్నాయి అని చెప్పి నీ మనసు నిండిపోయింది స్వామి కరుణతో అంటున్నాడు ఆ నారాయణ భట్రి గారు. కాలే తస్మిన్ ఏకదా శీరపాణిం ముక్త్వా యాతే యామునం కాననాంతం తయుద్ధామగ్రీష్మ భీష్మోష్మ తత్తాః గోపాలావయాపిబన్ శ్వేళతోయం. కాలే ఒకరోజు తస్మిన్ ఏకదా అలాంటి సమయంలో ఒకరోజు శీరపాణి నాగల చేతిలో పట్టుకోండి ఆ బలరాముని ముక్త ఆయన వదిలేశారు. ఆయన ఒక్కడే ఉన్నట ఇంటి దగ్గర, వీళ్ళు మాత్రం బయలుదేరారు. యాతే యామునం కాననాంతం ఆ యమునా నది ఒడ్డునటువంటి ఆ అడవుల్లో తిరగడానికి కోసంగా ఆవులు తీసుకొని గోపాలుడు ఈయన కలిసిపోయారట. కృష్ణ పరమాత్మ బలరాముడు మాత్రం ఇంటి దగ్గర ఉన్నాడు. తయుద్ధామగ్రీష్మ భీష్మోష్మ తప్తాః ఆ సమయంలో వాళ్ళందరికీ బాగా విహరించారు. త్వయి నీవు మరియు ఉద్ధామ గ్రీష్మ ఋతు అంటే ఎండాకాలం భీష్మంగా ఉంది, చాలా ఉగ్రంగా ఉంది ఆ సమయంలో. ఊష్మతప్త వేడి గాలికి తప్పించిపోయారట వాళ్ళంతా. ఆ తిరిగి అలసిపోయారు, పైగా దాహం వేసింది బాగా. ఆవులు గోపాల ఆ గోపాలుడు గాని
వ్యాపి పిబన్ తాగడానికి కోసంగా వెళ్ళారు. శ్వేళతోయం ఆ విషపుతో కూడిన నీటిని తాగేశారు వాళ్ళందరూ. ఆవులు తాగాయి, గోపాలుడు తాగేశారు. నస్య జీవాన్ విచ్యుతాన్ శ్మాతలేతాన్ విశ్వాన్ పశ్యన్ అచ్యుత త్వయం దయార్ద్రః ప్రాప్యోపాంతం జీవయామాసీధ ద్రాక్ పీయూషాంభోవర్షిభిః శ్రీకటాక్షైః. పశ్యన్ జీవాన్ వాళ్ళందరికీ వెంటనే మరణించేశారు. విచ్యుతాన్ శ్మాతలే ఆ భూమి మీద పడిపోయారు. తాగారు, నీళ్లు దాటిపోయి తాగారు. వెంటనే వాళ్ళు అందరూ తాగిన వాళ్ళు తాగినట్టే భూమి మీద పడి చచ్చిపోయారు. తాన్ విశ్వాన్ పశ్యన్ అచ్యుతముగాని వాడు అచ్యుతుడు, ఏ పరిస్థితి జారిపోనివాడు ప్రపంచ విషయాలకి. అటువంటి పరమాత్మ ఒక్కసారిగా దయార్ద్రత్వం దయార్ద్ర ఆయన మనసు కరిగిపోయింది. అయ్యో, నాతో పాటు బయలుదేరి వచ్చిన వీళ్ళందరూ మరణించేశారు చూస్తుండగానే నీళ్లు తాగేసి. కాబట్టి విశ్వాన్ పశ్యన్ చూసావు కదా స్వామి, చూసేసి ఏం చేసావు. ప్రాప్యోపాంతం జీవయామాసి ద్రాక్ వెంటనే ఏం చేశాడు. పీయూషాంభోవర్షిభిః శ్రీకటాక్షైః తన కడగంటి చూపును, తన చూపుల ద్వారా అమృత వర్షాన్ని కురిపించాడు వాళ్ళ మీద. చూపులతోనే వర్షం కురిపించేశాడు, అమృత ధారలు కురిపించేశాడు. వెంటనే కురిపిస్తే అప్పుడేమైంది, ఎవరైతే పడిపోయారో వాళ్ళందరూ లేచి కూర్చున్నారు. ఏది ఆ మొత్తం ఆవులు, ఆ గోపాలు అందరూ లేచి కూర్చునేశారు. కాబట్టి ఆ వాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి మీద తన చూపు ప్రసరింపజేశాడు. వెంటనే వాళ్ళంతా లేచేశారు. కిం కిం జాతో హర్ష వర్షాతిరేకం సర్వాంగేషు ఇత్యుత్థిత గోపసంగాః దృష్ట్వాగ్రే త్వాం తత్కృతం విదంతః త్వామాలింగం దృష్ట్వా నానా ప్రభావాః. కిం కిం జాతో ఎవరు ఎట్లా లేచాం మేము, ఎక్కడున్నాం మేము, ఏమైంది మాకు. హర్ష వర్షాతిరేక ఆనంద పారవస్యం లేచి కూర్చున్న అందరూ. ఎలా సర్వాంగేషు తమ శరీరం మొత్తం, ఎందువల్ల వాళ్ళ సొంత జీవం కాదుగా, పరమాత్మ నుంచి వచ్చిన జీవశక్తి కదా. ఒక్కసారిగా ఉత్సాహం వచ్చేసింది. ఉత్యుత్థిత గోపసంగాః ఆ గోపాలందరూ ఒక్కసారిగా లేచారు. ఏదో నిద్రలోంచి లేచినట్టు లేచి వాళ్ళ శరీరం అంతా ప్రతి అవయవంలో కూడా దివ్యమైన తేజస్తో నిండిపోయింది, ఆ అమృత ధారతో నిండిపోయింది. దానివల్ల గవక్క లేచి ఎక్కడున్నా ఏమైంది లేచారు. దృష్ట్వాగ్రే త్వాం నిన్ను ముందుగా చూశారు. చూచి త్వత్కృతం ఇది జరగడానికి కారణం నువ్వని తెలుసుకున్నారు. తద్విదితం మేము ఎలా తిరిగి బతికామనే విషయాన్ని తెలుసుకున్నారు. తద్విదంత త్వాం ఆలింగాన్ వెంటనే వాళ్ళు లేచి తెలుసుకొని ఆయన వచ్చి కౌగిలించుకున్నారు. దృష్ట నానా ప్రభావాః వాళ్ళకి తెలుసు, ఇంతకుముందు చూశారుగా ఎన్నో మహిమలు లీలలు చేసి చూపించాడు వాళ్ళ ముందే. అవన్నీ వాళ్ళకు గుర్తొచ్చి ఇది అన్నిటికీ మూల కారణం ఈయనే, మేము లేయడానికి కారణము, మరణించిన మేము బతికామంటే కారణం ఈయనే తెలుసుకొని, కృష్ణ పరమాత్మని తెలుసుకొని ఆనంద పారవస్యంలో వచ్చి అందరూ ఆయన్ని కౌగిలించుకున్నారు. గావశ్చైవం లబ్ధ జీవాః క్షణేన స్ఫీతానందస్త్వాం స దృష్ట్వా పరస్తాత్ త్రాగా వవృః సర్వతో హర్షభాష్పం వ్యాముంచంచో మందముద్యన్నినాదాః. గావాశ్చైవం ఆ ఆవులు కూడా ఎప్పుడైతే గోపాలందరూ లేచి ఆనందంతో పారవస్యంలో మునిగిపోయి ఆయన కౌగిలించుకుంటున్నారో అదే సమయంలో ఆవులన్నీ కూడా లేచి కూర్చున్నాయి. లబ్ధ జీవాః వాటికి కూడా జీవం వచ్చేసింది. క్షణేన ఆ క్షణమే వచ్చేసింది. స్ఫీతానందాస్త్వాం అవన్నీ కూడా ఆనందంతో చాలా ఆనందపడిపోయినట్ట. అందులో వాటి మాటలు రావు, వీళ్ళకు మాటలు వచ్చి మాటలు రాని ఆనంద పారసం వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి కౌగిలించుకున్నారు, కానీ వాటికి మాటలు రావు. కానీ అవేం చేస్తున్నాయట, దృష్ట్వా పురస్తా తమ ముందు ఉన్నటువంటి ఆ పరమాత్మను చూసి ద్రాగా వవృః వెంటనే ఆయన చుట్టూ ప్రదర్శన చేస్తున్నట. సర్వతో హర్ష బాష్పం వాటి కన్నీళ్లు కారుతూ ఎట్లా వ్యాముంచంతో కురిపిస్తున్నట్ట. వర్షధార ఒక వర్షం కురిసినట్టు కళ్ళ నీళ్లు కారిపోతూ ఆవులన్నీ కూడా ఆయన చుట్టూ ప్రదర్శన చేస్తున్నట్టు. అవి చేస్తూ మందముద్వన్ నినాదాహ వెంటనే అవి అంబారావం చేస్తున్నట్టు. ఒక్కొక్క ఆవు వచ్చి అంబా అంబా అంటూ అరుస్తూ ఆయన చుట్టూ తిరుగుతున్నట్టు కన్నీళ్లు కార్చుకుంటూ. అంటే కృతజ్ఞత అట్లా చూపించాయి.
నీ వల్లే కదా మేము బతికామనే ఆనందంతో అవి వాటి కృతజ్ఞతనవి అలా ప్రకటించుకున్నాయి. అంటే మాటలు రాకపోయినా అంబారావంతోనే పిలిచేశాయన్ని. రోమాంచోయం సర్వతో న శరీరే భూయస్యంత కాచిదానందమూర్ఛ ఆశ్చర్యోయం క్షేళవేగో ముకుందేత్తో గోపైర్నందితో వందితో భూహు. వాళ్ళంతా గోపాలంతట వాళ్ళ ఒళ్ళంతా రోమాంచం అయిపోయింది, ఒళ్ళు పులకరించిపోతోంది, వెంట్రుకలు నెక్కబడుచుకుంటున్నాయి ఒంటి మీద. సర్వతోన శరీరం, వాళ్ళ శరీరం అంతా ఒక్కొక్కళ్ళకి ఆనంద ఇది అని చెప్పారట. ఎలా ఉందా భూయస్యంత కాచిద ఆనంద మూర్ఛ, వాళ్ళ ఉన్న అంతరంగంలో వచ్చిన ఆనందాన్ని వాడు ఏ విధంగా వ్యక్తపరచాలి అంత అవ్యాజమైనటువంటి ఆ కరుణ వాళ్ళు పొందారు దాని దగ్గర నుంచి. దానివల్ల వాడికి ఎక్కడ లేనంత ఆనందం వచ్చేసింది. ఆ ఆనందాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావడంలా. అంటే అనిర్వచనీయమైన ఆనంద స్థితికి గడిపారు. అంటే వాళ్ళంతా పులకరించిపోతోంది, లోపలంతా అంతరంగంలో ఆనందం పొంగుతోంది. రెండు సన్నివేశాలు ఒకేసారి. ఒళ్ళంతా ఏమో శరీరంలో ఏమో రోమాంచితం అవుతోంది, ఆ లోపల మనసులో ఏమో ఆనంద పారసం, అనిర్వచనమైన ఆనందం. అది కూడా ఆశ్చర్యోయం, ఏమి ఆశ్చర్యం ఇది. మరణించిన వాళ్ళు ఏంది ఇది రెండోసారి. ఆ రాక్షసుడు పాము నోట్లో పోయినప్పుడు దాని నోట్లో పోయి కూడా బతికిచ్చాడు, మొదటిసారి బతికిచ్చాడు, ఇది రెండోసారి బతికించడం ఆయన. కాబట్టి 2 సార్లు బతికారు వాళ్ళు, బతికిచ్చాడు ఆయన. ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుంది, అందరూ ఇంత విషం నుంచి బయటపడ్డారు. క్షేళవేగో, ఆ భయంకరమైన విషం నుంచి బతికిచ్చాడు. ముకుంద పిలుస్తున్నారు. ముకుంద ఏం పిలుస్తున్నాడు? మోక్షమే ఇచ్చేవాడు నువ్వు, నీ పెద్ద విషయం మా బతికడం. అలాంటి గొప్పవాడు నువ్వు. అంటే బతికున్న వాళ్ళకే నిన్ను ఆశ్రయిస్తే మోక్షం ఇస్తావు. ఇక వీళ్ళు నిన్నే నమ్ముకున్న వాళ్ళు చనిపోతే బతికితే పెద్ద విషయం కాదుగా. ముకుంద ఉక్తో వాళ్ళంతా పలికారట. ఏమని? గోపై నందితో వందితో భూహు, వాళ్ళు పదే పదే నమస్కారం పెడుతున్నారు. అనేక రకాలుగా వచ్చి రాని మాటలు, ఏం మాటలు చెప్పా తెలియక ఆనందంలో ఆయన అభినందిస్తున్నారు. కృష్ణ పరమాత్మ, కృష్ణ నీ వల్లే మేము బతికున్నాం, మా భాగ్యం ఇది, నీ వల్ల నీ కరుణాపూర్త దృష్టి వల్లే మేము బతికామని చెప్పి అనేక రకాలుగా స్తోత్రం చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు స్నేహితులు కాబట్టి అభినందిస్తున్నారు, థ్యాంక్స్ చెప్తారంటారే అలాగా. అంటే కృతజ్ఞత బాగా చెప్తున్నారని అర్థం. ఏవం భక్తాన్ ముక్త జీవానపిత్వం ముగ్ధాపాంగైరస్తరోగాంస్తనోషి తద్భూత స్పీత కారుణ్య భూమ రోగాత్పాయ వాయుగేహాధివాస. ఓ వాయుపుర పట్టణవాసి, ఓ గురువారప్ప, ఏవం భక్తాన్, ఈ విధంగా నువ్వు నీ భక్తులైన వాడిని ఆశ్రయించిన వాళ్ళకి ముక్త జీవానపి త్వం, నీవు చనిపోయిన వాళ్ళని కూడా బతికిస్తావయ్యా. అది అసాధ్యమైన నీ దృష్టి సుసాధ్యం, నీకు చాలా సులభమైన విషయం. అటువంటి నీవు ముగ్ధాపాంగైరస్త రోగాంస్తరోషి, నీవు నీ ముగ్ధ మనోహరమైన నీ చూపులతోనే వాళ్ళని బతికిస్తావు. అంతేనా, రోగాలు కూడా తొలగించగలవు. అంత గొప్ప శక్తి నీ కళ్ళకు ఉంది. భూత స్పీత కారుణ్య భూమ, కాబట్టి నీకు నువ్వు ఎటువంటి వాడివి, ఆ ఆనంద అనుభూతి, ఆ దయార్ద్ర హృదయం, ఆ కారుణ్యం, అంటే అవ్యాజం, వ్యాజము లేకుండా కరుణ చూపించేవాడు నువ్వు. అటువంటి గొప్పవాడు నువ్వు. అటువంటి ఓ స్వామి, నా మీద కూడా దయ చూపించు, రోగాత్పాయ, నా రోగాన్ని తొలగించు. అటు విషము తీసుకున్న వాళ్ళనే బతికిచ్చావే, అలాంటప్పుడు నిన్నే ఆశ్రయించుకున్న వాళ్ళకి అంత దయ చూపించావుగా, అంత కరుణ చూపించావుగా. నా మీద చూపించకూడదు? నేను కూడా నిన్నే ఆశ్రయించుకున్నాను, నిన్నే నమ్ముకున్నాను. నువ్వే నన్ను పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి అంత భయంకరమైన విషయం నుంచి మరణించినటువంటి ఆ ఆవులను బతికిచ్చావు, దూడలను బతికిచ్చావు, గోపాలను బతికిచ్చావు. అంతేనా, రోగాలు కూడా తొలగించే శక్తి నీకుంది. అటువంటి నీవు నా మీద కూడా నీ కరుణ కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేసి నా రోగాన్ని కూడా తొలగించవయ్యా అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు నారాయణ భట్టతిరి గారు. కాబట్టి ఈ విధంగా నారాయణ భట్టతిరి గారు 54వ దశకంలో వచ్చేసి కాళీయోపాఖ్యానం అనే విషయాన్ని మొదలుపెట్టారు. ఇది ఇంకా 2 దశకాలు కంటిన్యూ అవుతుంది. ఇక్కడి వరకు మనకు సౌబరి మహర్షి గురించి, కాళీయుడి గురించి, గరుత్మంతుడి గురించి, వాళ్ళ విషయం వల్ల గోపాలుడు వాళ్ళంతా మరణించిన విషయం, వాళ్ళని బతికించడం అనే ఆయన యొక్క మహిమను
పరమాత్మ యొక్క అమృత దృష్టిని ఎలా ఉంటుంది అనే విషయాన్ని దీంట్లో ప్రతిపాదించారు. ఇది వాటి 54 దశకంలోని విశేషాంశాలు. అటువంటి గురువాయూరప్ప అనుగ్రహం మనకు కూడా పొందాలని కోరుకుంటూ సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద